వెల్కమ్ టు షాప్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నీవు ఆశీర్వాదముగా నుండు. యు విల్ బి ఏ బ్లెస్సింగ్. ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యములో ప్రేమ కలిగిన దేవుడు తన వాగ్దానము ద్వారా నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. నా జీవితంలో అనేకమైన విస్తారమైన దీవెనలు, కృపలు కృమ్మరించి నెమ్మదిని, సమాధానాన్ని కలుగు చేసిన దేవుడు మరి ఒక అద్భుతమైన వాగ్దానము ద్వారా నిన్ను దర్శిస్తున్నాడు. ఈ ఉదయకాలం నిన్ను తలగా ఉంచుతాను అని వాగ్దానము చేసిన దేవుడే సూటిగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రస్తుత పరిస్థితులలో ఇది ఎలాగూ సాధ్యమని నువ్వు ఆశ్చర్యపోతున్నావేమో. ఒకవేళ నీ ఆలోచన అదే అయితే నీతోనే దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. ఎప్పుడూ ఆశీర్వాదాల కొరకు ఆశగా చూస్తూ చాచబడే నీ చేతులు ఇప్పుడు ఆశీర్వదించే చేతులుగా ఆయన మార్చబోతూ ఉన్నాడు. దీవెనల కొరకు వెతుకులాడే నీ జీవితాన్ని అనేక మందికి దీవెనకరముగా చేయబోతున్నాడు ఆయన. సమస్తమును సాధ్యముగా చేయగలిగిన దేవుని మాట ఇది. నువ్వు నమ్మగలిగితే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమని లేఖనము ద్వారా నిన్ను ప్రోత్సహిస్తూ ఉన్నాడు. నిన్ను తృణీకరించిన వారే నిన్ను వెతుక్కుంటూ వస్తారు. నేను అవమానించబడిన వారే సిగ్గుపడుదురని లేఖనం మాట్లాడుతుంది. ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రియదేవుని జనాంగమా, యోగ్యత లేని నా బ్రతుకుల్లో ఎక్కడ ఆశ కానరాని నా నేపథ్యములో ఈ మాటలు సంతోషం కలుగు చేస్తున్నప్పటికీ కూడా, ఆదరణగా ఉన్నప్పటికీ కూడా ఇదేమైనా సాధ్యమా అని ఆలోచిస్తున్నావా? దేవుడు అంటున్నాడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. గొర్రెల కాపరిగా ఉన్న దావీదును రాజుగా చేసిన దేవుడు, బలిష్ఠుడైన గొల్యాతు మీద విజయము పొందుటకు సహాయము చేసి నిలవబెట్టిన దేవుడే నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలును నడిపిస్తూ మార్గములో ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి వారందరినీ ఆశ్చర్యమైన రీతిలో ఆరిన నేలను నడిపించిన దేవుడు ఈ ఉదయకాలం నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఇన్ని గొప్ప కార్యాలు చేసిన దేవుడే నీ జీవితాన్ని కూడా మార్చగలడు. నీవు మార్చబడాలని, అనేక మందికి నువ్వు ఆశీర్వాదకరముగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు ఈ ఉదయకాలం. ఇవన్నీ నీ జీవితంలో సాధ్యము కావాలి అంటే ఒక మాట మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఒకవేళ అనేకమైన దీవెనలు పొందుకుంటూ నువ్వు స్వార్థపరునిగా బ్రతుకుతున్నావేమో, ఆయన ప్రేమను పొందుకున్న మనం ప్రేమను పంచే ఆధిక్యతలో తప్పిపోతున్నామేమో ఆలోచన చేద్దాం. అందుకనే లేఖనము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. క్రీస్తు యేసుకు కలిగిన మనస్సును మీరును కలిగి ఉండండి ఆయన అని మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాము ఆ ప్రకారంగా జీవించాడు. విశ్వాసముంచి ఆయనకు లోబడే నేపథ్యాన్ని కలిగి జీవించి ఆయన మాటకు లోబడిన కారణము చేత అతడు విశ్వాసులకు తండ్రిగా దీవించబడ్డాడు. నీ ప్రవర్తన ఆయనకు ప్రీతికరంగా ఉన్నప్పుడు నీ శత్రువును కూడా ఆయన మిత్రునిగా చేసే గొప్ప దేవుడు ఆయన. ఆయన దీవెనలకు పరిమితి లేదు. పరిస్థితులు కానీ, ప్రభావాలు కానీ ఆయన దీవెనలు నీ జీవితంలో ఆపలేవు. నీవు వెలుపలికి పోవునప్పుడు ఆశీర్వదించబడతావు, లోపలికి వచ్చినప్పుడు ఆశీర్వదింపబడతావు. నీ పొలములో, నీ పట్టణములో, నీ గృహములో, నీ పని స్థలములో, ప్రతి పరిస్థితిలో కూడా నువ్వు దీవించబడతావు. నమ్ముచున్నావా? మనకు అనేకమైనవి శ్రేష్టమైనవిగా కనిపించవచ్చు. మన అవసరాలను బట్టి, పరిస్థితులను బట్టి ఇవి చాలా శ్రేష్టమైనవని నువ్వు ఎంచుకోవచ్చు. లేఖనం అంటుంది, శ్రేష్టమైన ప్రతి ఇవి, సంపూర్ణమైన ప్రతి వరం అది పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును.
శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదం ఆయన దగ్గర నుండే రావాలి. జీవము గల మాట నీ దగ్గరికి వస్తుంది. ఈ మాట నీ హృదయాన్ని తట్టుచు ఉన్నప్పుడు నువ్వు శ్రద్ధగా వినిన ఎడల ఇదిగో వాగ్దానం, భూమి మీద సమస్త జనముల కంటే నీవు హెచ్చింపబడతావు. ఆశీర్వాదముల కొరకు ఎదురు చూసేవానిగా కాదు, అనేక మందికి దీవెనకరముగా ఆశీర్వాదకరముగా నేను చేయటానికి దేవుడు ఇష్టంగా ఉన్నాడు. ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆ గొప్ప దీవెనను పొందుకొని ఆయన ప్రేమను ప్రకటించటానికి, ఆశ్చర్య కార్యములను వివరించటానికి, ఆయనకు సాక్షిగా అనేక మందికి దీవెనకరముగా నిలిచి నువ్వు సాగిపోవటానికి సిద్ధపడి ఈ నూతన దినం ప్రార్థనతో ఆరంభించగలమా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య స్తోత్ర. నూతన దినం మాతో మీరు మాట్లాడారు ప్రభా. నేను ఆశీర్వాదాల కొరకు ఎదురు చూసే స్థితి నుండి నన్ను అనేక మందికి ఆశీర్వాదకరముగా మీరు మార్చాలని మీరు ఇష్టపడి నన్ను ఎంపిక చేసుకున్నందుకు మీకు వందనాలు. నా చుట్టూ ఉన్న ప్రతి పరిస్థితిని దాటి, ప్రతి ప్రభావాన్ని వాటిని అధిగమించి నీ మాటకు లోబడి నీ ప్రేమను ప్రకటించటానికి, నీ త్యాగాన్ని వివరించటానికి, నీ మాట చొప్పున మేము జీవించటానికి సహాయము దయచేసి మీరు సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవటానికి సహాయము దయచేయమని సకల మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.